హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం పెడుతున్నానండి వీడియో అయితే. చాలా సారీ. ఇదివరకు చెప్పినట్లు నాకు టైమింగ్ సరిపోవట్లేదండి. అంటే వీడియో తీయటం కానీ మళ్ళీ దాని ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే నేను అంతగా కంటిన్యూగా చేయలేకపోతున్నాను. బట్ ఎప్పుడైతే నాకు కుదురుతుందో అప్పుడంతా పెడతాము. ఎందుకంటే ఇది నేనేదో మానిటైజేషన్ కోసమో లేదంటే ఏదో అమౌంట్ వస్తుందనేసో యూట్యూబ్ నుంచి అలా కాదండి. ఒక ఇంటరాక్టివ్గా ఉంటుంది, మీతో టచ్లో ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ మోర్ ఓవర్ మా ఇంటి గణపతి పూజ ఎలా చేసుకున్నాననేసి కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సరే, మరి మన వ్లాగ్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇంకా మార్నింగ్ అయితే నేను 6:00 అయితే లేచాను. బట్ పూజ అయితే 12 పైన స్టార్ట్ చేయాలనేసి నేను చాలా వీడియోస్లో చూసానమాట. సో అందుకే ఇంకా నిదానంగానే చేసుకుందాము, అర్జెంట్ ఏం లేదు అనేసి ఇంకా నిదానంగా చేసుకుంటున్నాను. పూజ అయితే పెద్ద గ్రాండ్గా అట్లా ఏం కాదండి, సింపుల్గానే చేసుకుందాము అనుకున్నాను. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఇంకా ప్రసాదాలు కూడా ఎక్కువ చేసి అది మిగిలిపోయి పడేసేది ఇలాంటివన్నీ వద్దు, నేను తినగలిగే అంతగానే చేసుకుందాము. మా ఇంటి వినాయకుడు ప్లస్ నేను, మేమిద్దరం ఎంత తినగలుగుతామో అని చూసుకొని దాన్ని బట్టి చేద్దామనుకున్నాను. సో బుట్టు శనగలు అయితే నానబెట్టున్నాను అనమాట, ముందు రోజు నైటే. సో కొద్దిగానే నానబెట్టాను, ఇంకా అదైతే సరిపోతుంది. ఇంకా లేచి నేను టిఫిన్ సింపుల్గా ఏదైనా ఉప్మానో అట్లా చేసుకొని తినేద్దాం అనుకున్నాను. ఇంకా స్నానం అయితే చేసేసి ఇంకా పూజ ప్రసాదానికి రెడీ చేసుకుందాం అనేసి బుడశనగలు అయితే ఉడకపెడుతున్నాను. సో అప్పుడు ఇంకా పాలు కూడా ఉంది కదా, పాయసం చేసేద్దామని పాయసం ఎత్తుకున్నాను. సరే, ఇంత ఉండేటప్పుడు మనకు నచ్చింది చేసే కంటే వినాయకుడికి నచ్చింది కూడా చేయాలి కదా అనేసి అప్పుడు నేను ఇంకా ఉండ్రాలు చేద్దామనేసి పచ్చెనగపప్పు కాస్త నానబెట్టాను అనమాట. సో ఇంకా దానికి కావాల్సినట్లు ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడైతే బుడశనగలు తిరగబాతు పెట్టడానికి ఇంకా దానికి తగింది కట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ పక్క పాయసం అయితే పెట్టేశాను అన్నీ. ఇంకా రైస్ వెనకాల లెమన్ రైస్ చేద్దామనేసి లెమన్ రైస్ కూడా అన్నం పెట్టేశాను. సో ఆల్ టుగెదర్ త్వరగానే చేసి ఇంకా స్నానానికి వెళ్ళేక ముందే నేను బయట ఊడ్చి మొగ్గు పెట్టేసి పసుపు కుంకుమ అంతా గడపకు పెట్టేసి ఇంట్లో కూడా ఊడ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నిన్ననే ఇల్లు ఊడ్చి మాప్ అయితే పెట్టేశాను. బట్ ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ రోజు మనము నీట్గా క్లీన్ చేసుకున్నాము అనేసి. సో అందుకనేసి ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. చాలా సారీ అండి, ఎందుకంటే వెనకాల సౌండ్ కొంచెం ఎక్కువగానే వస్తుంది. ఈ రికార్డింగ్లో ఎంతవరకు వినిపిస్తుందో నాకు ఐడియా లేదు. బట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నాకు బాగా డిస్టర్బెన్స్గా అనిపిస్తోంది, ఎందుకంటే వెనక పక్క బోర్ వేస్తున్నారనమాట. సో ఈ వీడియో అయితే ఈరోజే రిలీజ్ చేయాలి. నాకు తెలిసి అది బోర్ వర్క్ అయితే రేపు కూడా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో అందుకే నేను ఒకవేళ నాయిసీగా ఉన్నా కూడా పర్లేదులే, మన ఆడియన్స్ మనం అంటే ఇష్టపడిన వాళ్ళే కాబట్టి అడ్జస్ట్ అవుతారు అనుకొని నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఉండ్రాలకైతే పిండి కలిపేసుకున్నాను, బియ్యం పిండితో చేస్తున్నాను అనమాట. రవ్వతో కూడా చేయొచ్చు అనేసి చూస్తున్నాను ఈ మధ్యన, బట్ బియ్యం పిండితోనే నేనైతే చేశాను. సో ఇంకా ఉంటలు అయితే పట్టేసి ఇంకా నేను ఇడ్లీ పాత్రలో ఆవిరికి ఉడికిచ్చేసుకున్నాను. ఒక పక్క ఇంకా లెమన్ రైస్ కావాల్సింది అన్నీ వేయించుకుంటున్నాను. మాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ 3-4 ఇయర్స్ వరకు వినాయకుడిని బొమ్మ తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసేదాన్ని. ఆ తర్వాత మాకు కుదరలేదన్నమాట. అందుకే ఇప్పుడు ఇలా ఫోటోతో పూజ చేసేసుకుందాము అనేసి ఇంకా నార్మల్గానే ఫోటోతోనే పూజ చేశాను. బట్ నేనైతే 100% సాటిస్ఫైడ్ అండి ఈ పూజ ఈరోజు నేను చేసుకోగలిగాను అంటే. ఇదిగోండి ఇక్కడ మా ఇంటి వినాయకుని పూజ నాకు తోచినట్టు నేను చేసుకున్నాను. నేను ఒక ఈ మధ్యన 2-3 డేస్ నుంచి ఎవరిదైనా పూజా విధానం చూసి నేర్చుకుందాము అని అనుకున్నాను. బట్ ఫార్చునేట్లీ నాకు ఒక స్వామివారు ఆయన అక్కడ చేయిస్తూ ఉన్నారనమాట పూజ. అది మనం దాన్ని అట్లే ఫాలో అవుతూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మనం సపరేట్గా ఎవరైనా బ్రాహ్మణుని తీసుకొచ్చి పూజ చేయించుకోవాలి అలా కాకుండా మనం ఇంట్లో నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు. అది ఎలానో నాకు దొరికింది, నేను అది పెట్టుకొని ఫాలో అవుతూ వచ్చేస్తాను అనమాట.
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః. ఆ స్వామి ఇంకా షోడశోపచారాలు చెప్పారు. అది చెప్తూ ఉంటే ఇంకా మనము ఎలా చేయాలని కూడా చెప్తూ వస్తారనమాట. దాన్ని ఫాలో అవ్వడమే. నాకైతే చాలా ఈజీగా అనిపించింది. చాలా హ్యాపీగా కూడా ఉన్నిందనమాట. అంటే మనము దేవుడిని కూర్చోపెట్టడము, వినాయకుని కథ వినడము, ఆ తర్వాత క్లోజ్ చేసేస్తాం కదా యూజువల్‌గా. సో, అలా కాకుండా మొత్తం మన చేతిలో మనం చేసాము అనేసి చాలా సాటిస్ఫైగా అనిపించిందనమాట. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతయై నమః. ఓం గం గణపతయై నమః. ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః. కాపీరైట్స్ వస్తుందనేసి నేను మధ్యలో ఆడియో అయితే తీసేస్తున్నానండి. చాలా బాగా అయితే చేసుకున్నాను పూజ అయితే. సర్వప్రసన్నంగా కోరుతూ ఇప్పుడు దీపారాధన చేయటమా ఆపశ్చర్యంతో వనస్పత్యులతో వైర్దవి ఏనాగం దేశ సంయుతః. ఆ దీపం వెలిగించారు కదా, అగరత్తులు వెలిగించారు కదా, అగరత్తులు గణపతి చూపించండి. ఓం వనస్పత్యులతో వైర్దవి ఏనాగం దేశ సంయుతః. ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమః. అనంగళం దీపం త్రైలోక్య దివ్యాభః. ప్రత్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే. త్రైమానరక అధ్వరాత్ దివ్యజ్యోతిర్ నమోస్తుతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళా ఒక గణపతి చాలా చూపించారు. పెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరి పళ్ళాలు ఒక చిల్లర పైసా వరసిద్ధివినాయక స్వామి నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం రూపయామి. అలా వినాయకుడికి వేసేసేయండి. వేసేసి రెండు అక్షత పట్టుకుని ఒక చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. యాని కానిచ పాపాన్ని జన్మాంతరాన్ని 3 సార్లు తిరగండి. యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాని చ తాని సంభవ త్రాయమానందం యాగే వాశరణాగత వత్సల అన్యథా ఆశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. వేసేసేయండి అలా. పద్యాం ధరాభ్యాం కరణాభ్యాం ప్రణామోష్ఠాంగముచ్యతే. శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధివినాయక స్వామి నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కూర్చోండి. కూర్చోండి సార్. క్షమస్వ గణాధిప అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. అమ్మ రక్షణ తీసుకోండి. ఆరుగా మిగిలిపోయండి. ఆ పల్లె రోజు పెట్టేసేయండి. అమ్మ రమ్మంటే లోపలికి రా. లేకపోతే నువ్వు లోపలికి రావడానికి వీలేదు. కూర్చో అన్నాడు. ఓ చాలా బాగుందిరా. లోపల అమ్మ ఒప్పుకోవడం ఏమిటి, నువ్వు పంపించడం ఏమిటి, నువ్వు చిన్నపిల్లల్లో ఉన్నావు, చాలా ముద్దుగా మాట్లాడుతున్నావు. సరే కానీ ఇంకా వినాయకుని కథలు అయితే వింటూ ఆ తర్వాత పూజనైతే ఎండ్ చేసేసాను. ఆ శక్తి అంతా కూడా నా బాలుడికి దారబోయండి అంది అమ్మవారు. అప్పుడు దేవతలందరూ కూడా ఏ ఏ దేవతకి ఏ శక్తి ఉందో ఆ శక్తులన్నీ కూడా గణపతికి దారపోసారట. దారపోసిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పింది అమ్మవారు. ఇక్కడి నుంచి చెప్తున్నాను వినండి. మీరు దేవతలందరూ కన్నా గొప్పవాడు నా వినాయకుడు. అంచేత ఎవరికి పూజ చేసినా సరే మొట్టమొదటి వినాయకుడికి పూజ చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీకు పూజ చేయాలి. ఆఖరికి శివుడితో సహా నాతో సహా ఎవరి పూజ అయినా సరే ముందరే వినాయకుడికి పూజ చేసిన తర్వాత మాత్రమే మీ అందరికీ నాతో సహా పూజ చేయాలి. లేకపోతే ఆ ఫలితం రాకుండా ఉండుగాక. అలాంటి అనుగ్రహాన్ని నేను బాలు ఇస్తున్నాను అని చెప్పేసి అమ్మవారు వరాన్ని ఇచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అలానే మీరు మీ ఇంట్లో ఎలా ఈ వినాయకుడి చవితి ఎలా చేసుకున్నారు అనేసి కూడా మీరు కామెంట్ రూపంలో నాకు షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.